హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ఆటోమొబైల్స్. నేను మీ యాంకర్ సాయి. ఈ రోజు మన దగ్గర కార్ వచ్చేసి నిసాన్ మ్యాగ్నెట్ ఎన్ కనెక్టా కొత్త వేరియంట్ అయితే మన దగ్గర ఉన్నది. అయితే ఈ నిసాన్ మ్యాగ్నెట్ ఎస్యూవీ వేరియంట్ అయితే ఫస్ట్ నుంచి అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అయితే ఈ కార్ వచ్చేసి 2025 కాకుండా 2024 ఎండింగ్లో అయితే ఈ కార్ని అయితే రివీల్ చేశారు. అయితే ఈ కారు కస్టమర్ ఎవరైతే కొన్నారో ఆ కస్టమర్ ఈ కార్ ఎంతో ఇష్టంగా అయితే తీసుకున్నారంట. అయితే పాత ఏదైతే నిసాన్ మ్యాగ్నెట్ ఎస్యూవీ ఉందో దానికి ఇప్పుడు ఈ కొత్త ఎన్ కనెక్టాకి అసలు వేరియంట్ ఏందో, అసలు డిఫరెంట్ ఏందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఈ వీడియోని అయితే లైక్ చేసుకోండి. నిసాన్ మ్యాగ్నెట్ ఎన్ కనెక్టా ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే ఏదైతే నిసాన్ మ్యాగ్నెట్ ఫేస్ లిఫ్ట్ అది ఓల్డ్ వేరియంట్ ఉందో దానికి దీనికి ఫ్రంట్ లుక్కి చేంజెస్ పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు, కానీ సేమ్ అయితే తీసుకొచ్చారు. ఇది ఏదైతే ముందు గ్రిల్ ఉందో ఇది ఒక్కటే చేంజెస్, అంటే కొద్దిగా లైట్గా డిఫరెంట్ అయితే కనబడుతుంది దానికి దీనికి. ఇంకా మనం సైడ్కి చూసుకున్నట్టయితే ఈ రెండు క్రోమ్ ఫినిషింగ్స్ అయితే సేమ్ అయితే ఇచ్చారు. యాజ్ ఇట్ ఈజ్ అదైతే ఓల్డ్ కార్ ఎలా ఉందో దీనికి కూడా అలానే ఇచ్చారు. ఇంకా ఈ లైట్స్ చూసుకున్నట్టయితే ఫుల్ ఎల్ఈడి లైట్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ హెడ్ లైట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ పొజిషన్ చేశారు. ఇంకా సైడ్ ఇండికేటర్ చూసుకున్నట్టయితే ఇవి వచ్చేసి మొత్తం 3 కట్స్ అయితే మనకి ఇందులో ఇచ్చారు, కానీ ఇందులో ఒక్క ఎలిజన్ బల్బ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అయితే ఇక్కడ కింద చూసుకున్నట్టయితే డిఆర్ లైట్స్ అయితే ఈడైతే ప్రొవైడ్ చేశారు. చాలా స్టైలిష్గా, అంటే ఓల్డ్ కార్లో ఎలా ఉందో సేమ్ దానిలానే ఇక్కడైతే మనకు ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫాగ్ ల్యాంప్ చూసుకున్నట్టయితే ఈ కార్కి అయితే ఫాగ్ ల్యాంప్స్ లేవు, ఎందుకంటే ఇది టాప్ ఎండ్ నుంచి సెకండ్ వేరియంట్. కానీ టాప్ ఎండ్లో అయితే దీనికి ఫాగ్ ల్యాంప్స్ కానీ 360 డిగ్రీస్ కెమెరాస్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో నిసాన్ మ్యాగ్నెట్ ఎన్ వేరియంట్ ఏదైతే ఉందో టాప్ ఎండ్ కింద సెకండ్ వేరియంట్, దీనికైతే కెమెరా అయితే అసలు 360 డిగ్రీస్ కెమెరా ప్రొవైడ్ చేసలేరు. టాప్ ఎండ్కు కెమెరా అయితే ఇక్కడైతే వస్తుంది. ఈ నిసాన్ మ్యాగ్నెట్ లోగో ఏదైతే ఉందో దీని కింద అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఏదైతే టాప్ ఎండ్ ఉంటుందో. అయితే ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మంచి సిల్వర్ ఫినిషింగ్ తోటి ఇక్కడ ఒక గ్రిల్ అయితే మనకి ఇచ్చారు. ఇది కూడా ఓన్లీ ఫైబరే. ఇదైతే మనకి ఏదైతే ఓల్డ్ నిసాన్ మ్యాగ్నెట్ ఉందో సేమ్ దానిలాగానే అయితే ఇచ్చారు. ఓవరాల్గా ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే చాలా యూనిక్గా ఏదైతే నిసాన్ మ్యాగ్నెట్ ఫేస్ లిఫ్ట్ ఓల్డ్ కార్ ఉందో సేమ్ దానిలాగానే చూసుకొచ్చారు. ఈ ఎన్ వేరియంట్లో కూడా ఎటువంటి చేంజెస్ అయితే చేయలేరు, ఓన్లీ ఇది ఒక్క గ్రిల్ అయితేనే చేంజ్ చేశారు, అది కూడా కొద్దిపాటిగా చేంజెస్ అయితే. నిసాన్ మ్యాగ్నెట్ ఎన్ కనెక్టా సైడ్ వేరియంట్ చూసుకున్నట్టయితే మనకు ముందుగా మాట్లాడుకోవాల్సింది టైర్స్. నిసాన్ మ్యాగ్నెట్ ఫేస్ లిఫ్ట్ ఏదైతే ఉందో దానికి దీనికి టైర్స్ అయితే అసలు ఏం చేంజ్ చేయలేరు. ఇది వచ్చేసి 16 ఇంచ్ డైమండ్ కట్ ఈ టైర్స్ వచ్చేసి 16 ఇంచ్ అలాయ్ వీల్స్, డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బ్రేక్ విషయానికి వస్తే ఫ్రంట్ 2 బ్రేక్స్ అయితే డిస్క్ బ్రేక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా టాప్ వేరియంట్ ఈ నిసాన్ మ్యాగ్నెట్ ఎన్ కనెక్ట్లో టాప్ వేరియంట్కి వెళ్తే 4 డిస్క్ బ్రేక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసి టాప్ వేరియంట్ నుంచి సెకండ్ వేరియంట్ కదా, అందుకే 2 డిస్క్ బ్రేక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే నిసాన్ మ్యాగ్నెట్ బ్యాచింగ్ అయితే వీళ్ళు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఏం చేంజెస్ అయితే వేయలేరు వీళ్ళు అంతగానం. సేమ్ ఫేస్ లిఫ్ట్ నిసాన్ ఫస్ట్ వీళ్ళు లాంచ్ ఎలా చేశారో అక్కడ నుంచి ఇప్పుడు వచ్చే నిసాన్ ఎన్ కనెక్ట్ వరకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయితే ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓఆర్వీఎంస్ అయితే మనకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, మాన్యువల్ అయితే అస్సలు లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు మనకు రేర్ ఇండికేటర్ అయితే దీనికి కూడా చేశారు, అంటే ఎవరైనా ట్రాఫిక్లో వెళ్తున్నా కానీ నైట్ టైంలో అయితే చాలా ఎల్ఈడి అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. నైట్ టైంలో చాలా అందంగా అయితే కనబడతాయి ఇవి. ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ హ్యాండిల్, అంటే వీళ్ళు నిసాన్ మ్యాగ్నెట్ స్టాండర్డ్ బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు క్రోమ్ ఫినిషింగ్ హ్యాండిల్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఈ కార్ వచ్చేసి నిసాన్ మ్యాగ్నెట్ ఎన్ కనెక్టా టాప్ ఎండ్ నుంచి సెకండ్ వేరియంట్ కదా. ఈ కార్ వచ్చేసి కీలెస్ ఎంట్రీ మన దగ్గర రిమోట్ అయితే ఉంటుంది, దీని కీ అయితే ఉండదు. ఈ కీ ఇక్కడ పక్కకు పెట్టుకొని దీని ముందు అయితే పెట్టుకొని ఈ బటన్ ప్రెస్ చేసి ఇలా ఓపెన్ చేసి చాలు, కీ లేకుండా ఎంట్రీ అయితే అయిపోతుంది ఇది. ఇంకా మనం చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు మనకు క్రోమ్ ఫినిషింగ్ ఇప్పుడే చెప్పినా కదా, బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు అయితే వీళ్ళు మనకైతే ఇస్తున్నారని చెప్పి ఇలాగా. ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి సిల్వర్ కలర్ టోన్ అయితే ఇస్తున్నారు ఇక్కడ మనకు. ఇది వచ్చేసి మనం ఎక్కడ ట్రావెలింగ్ పోయినా కానీ దీనిపైన ఒకటి ఉంటుంది ట్రావెలింగ్ బోర్డ్ లాగా, సేమ్ అలా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంచుమించు ఒక 12.16 kgs వరకు అయితే ఇది చేస్తుందని ఇప్పుడైతే ఎవరైతే కస్టమర్ ఉన్నారో అతనైతే చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 205 మిల్లీమీటర్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్స్కి అయితే విలేజెస్కి ఎక్కడన్నా తీసుకెళ్ళినా కానీ చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పొచ్చు, బాగానే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మంచిగా సిల్వర్ కలర్లో ఒక టోన్ అయితే ఇచ్చారు, బాగుంది. సిల్వర్ అండ్ బ్లాక్ కలర్లో అయితే ఇచ్చారు. ఇది అట్రాక్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దూరం నుంచి చూసినా ఓన్లీ బ్లాక్ ఫినిష్తో కాకుండా ఒక సిల్వర్ కలర్ అట్రాక్ట్ అయితే కొడుతుంది మనకు. ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి డ్రైవర్ సైడ్ అయితే వీళ్ళైతే మనకి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్, అంటే దీంట్లో నిసాన్ మ్యాగ్నెట్ ఎన్ కనెక్ట్లో మొత్తం పెట్రోల్ వర్షన్ ఉంది, డీజిల్ అయితే అస్సలు లేదు. అయితే ఇక్కడ వచ్చేసి ఎస్యూవీ టైప్ అయితే వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు, పెద్ద పెద్ద ఎస్యూవీ అయితే. దీని కూడా ఎస్యూవీ ఎన్ కనెక్టా అని దీనికి కూడా ఒక పేరు అయితే ఉంది. అయితే టైర్ విషయానికి వస్తే ఇదైతే డిస్క్ బ్రేక్స్ అయితే కాదు, ఓన్లీ డ్రమ్ బ్రేక్స్ ముందే చెప్పేసాను కదా. అలానే డైమండ్ కట్ అలాయ్ వీల్స్, R16 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు.
మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ అయితే ఏదైతే నిస్సాన్ ఓల్డ్ వేరియంట్ ఉందో దీనికి అంత పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. చేంజెస్ ఏం చేశారో నేనైతే ఇంటీరియర్కి వెళ్ళినాక చెప్తా చేంజెస్. బయట అయితే ఎటువంటి చేంజెస్ అయితే లేవు. ఓన్లీ చేంజెస్ చేసిందంటే బయట ఏంటంటే ఈ లైట్స్ అని చెప్పొచ్చు. అప్పుడు ఏదైతే నిస్సాన్ మ్యాగ్నెట్ ఫేస్ లిఫ్ట్ ఉందో దీనికి చాలా ఇవైతే చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రేక్ లైట్, కనెక్టింగ్ బ్రేక్ లైట్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. అలానే ఇవి వచ్చేసి ఇండికేటర్, ఇవి వచ్చేసి బ్యాక్ రివర్ సైడ్ మనమైతే ఏదైతే గేర్ వేసామో అప్పుడైతే ఇవి లైట్స్ అయితే వస్తాయి. అయితే ఇక్కడ చూస్తే సివిటీ అంటే ఆటోమేటిక్ వేరియంట్ అన్నమాట. ఇదైతే సివిటీ అయితే ఉంది. ఈ కార్ వచ్చేసి ఆటోమేటిక్ వేరియంట్, గేర్ మాన్యువల్ అయితే అస్సలు కాదు. ఇక్కడ చూసుకున్నట్టయితే నిస్సాన్ మ్యాగ్నెట్ వాళ్ళ లోగో, ఇక్కడైతే మ్యాగ్నెట్ అని మంచి ఫినిషింగ్ తోటి అయితే వీళ్ళైతే మనకి ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే టర్బో ఇంజన్, ఇది వచ్చేసి టర్బో ఇంజన్. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 రిక్వెస్ట్ సెన్సర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా డౌన్ లో చూసుకున్నట్టయితే కెమెరా కూడా వీళ్ళు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కింద ఇక్కడైతే చూసుకోవచ్చు 360 డిగ్రీ కెమెరా అయితే కాదు, ఓన్లీ ఇదైతే బ్యాక్ సైడ్ కెమెరా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ గ్లాస్ కి వైపర్ ఇస్తున్నారు. అలానే డీఫాగర్స్ కూడా వీళ్ళు అక్కడ షోరూమ్ నుంచి అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంది డీఫాగర్ ఇక్కడ షోరూమ్ నుంచి రాక చాలా మంది బయటనైతే వేసుకుంటారు. నిసాన్ మ్యాగ్నెట్ ఎన్ కనెక్టాకి మనం అవి డీఫాగర్స్ వేసుకున్న అవసరం లేదు, మనకైతే వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. నిసాన్ మ్యాగ్నెట్ ఎన్ కనెక్టా మనమైతే ఇప్పుడైతే ఎక్స్టీరియర్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంటీరియర్లోకి వెళ్ళి అసలు ఏం చేంజ్ చేశారు, అసలు ఇంటీరియర్ లుక్ ఎలా ఉంది, సేమ్ దానిలానే పాత వేరియంట్లా ఉందా, కొత్త వేరియంట్లా ఉందా, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి అయితే తెలుసుకుందాము. ఓకే, మనం ఇప్పుడు ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ వచ్చేసి మంచి అట్రాక్ట్, స్టీరింగ్ అయితే ఫాస్ట్ ఏదైతే ఓల్డ్ వేరియంట్లో ఉందో సేమ్ అలానే ఇంటీరియర్ అయితే ఇచ్చారు. దీనికి పెద్ద చేంజెస్ అయితే ఏమైతే లేవు. నిసాన్ మ్యాగ్నెట్ ఎన్ కనెక్టా ఎస్యూ వేరియంట్ మనం అయితే ఇప్పుడు ఇంటీరియర్ లోపల అయితే ఉన్నాము. ఫస్ట్ మనం స్టీరింగ్ చూసుకున్నట్టయితే మంచి స్మూత్ స్టీరింగ్ అయితే ఉంది. ఏదైతే ఓల్డ్ మోడల్లో నిసాన్ మ్యాగ్నెట్ ఫేస్ లిఫ్ట్ ఉందో దానిలానే సేమ్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. స్టీరింగ్ అయితే ఎలాంటి చేంజెస్ అయితే చేయలేరు. స్టీరింగ్ పైన కంట్రోల్స్ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అండ్ ఫోన్ వస్తే ఫోన్ రిజెక్ట్ చేయడము, అలానే ఫోన్ ఎత్తడము, అలానే స్కూల్ కంట్రోల్ అయితే దీంట్లో అయితే అవైలబుల్ అయితే లేదు. కానీ ఇంకా చెప్పాలంటే డిస్ప్లే, ఇందులో మెయిన్గా మాట్లాడుకోవచ్చు మనం డిస్ప్లే అయితే చాలా స్మూత్ ఉంటుంది. ఏదైతే షిఫ్ట్ కార్కి దీనికి కంపేర్ చేసినా కానీ చాలా స్మూత్ అయితే వీళ్ళు మనకైతే ఇస్తున్నారు. అలానే ఏసీ క్లైమేట్ వచ్చేసి సేమ్ ఏసీ కూడా ఏదైతే కంట్రోల్స్ ఆటోమేటిక్ కంట్రోల్స్ ఉంటాయో సేమ్ నిసాన్ ఫేస్ లిఫ్ట్ ఏదైతే ఉందో నిసాన్ మ్యాగ్నెట్ సేమ్ దీంట్లో కూడా ఎన్ కనెక్ట్లో కూడా అలానే తీసుకొని వచ్చారు. ఇంకా మనం ఇందులో టాప్ ఎండ్ గురించి మాట్లాడుకున్నట్టయితే టాప్ ఎండ్లో అయితే ఇక్కడ మొత్తం లైట్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. ఇటు వచ్చి అటు వచ్చి మొత్తం ఒక మంచి ఏదైతే ఒక పబ్లో లైట్స్ ఎలా ఉంటాయో సేమ్ అలా లైట్స్ అయితే డిఫరెంట్ అయితే చేంజ్ అయితే అవుతాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే టాప్ ఎండ్ దీని వేరియంట్ తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం మంచి ఫినిషింగ్ అంటే లెదర్ ర్యాప్ ఫినిషింగ్ అయితే మనకి ఇస్తారు. ఇది టాప్ ఎండ్ నుంచి సెకండ్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకి లెదర్ ర్యాప్ ఏమి ఇస్తలేరు, ఓన్లీ స్టైలిష్ డిజైన్ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి మొత్తం ప్లాస్టికే ఫైబర్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మొత్తం ఇక్కడ ఏసీ వెంట్ చూసుకున్నట్టయితే ఈ నిసాన్ మ్యాగ్నెట్లో మాట్లాడుకోవచ్చింది కార్లో వీళ్ళైతే ఏసీ వెంట్స్ ఏ కార్లో ఇవ్వలేనటువంటి డిజైన్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈ ఏసీ వెంట్స్ కూడా చూసుకోవచ్చు. మంచి సిల్వర్ కలర్ ఫినిషింగ్ కూడా వీళ్ళు మనకి ఇచ్చారు. చూడడానికి మంచి అట్రాక్ట్ అయితే మనకు కొడుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ మిర్రర్ చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే గ్లో బాక్స్ వచ్చేసి ఇక్కడైతే వీళ్ళు మనకు కూలింగ్ గ్లో బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తలేరు. ఇది వచ్చేసి నార్మల్ గ్లో బాక్సే. ఏదైతే టాప్ ఎండ్ ఉందో దాంట్లో మాత్రం కూలింగ్ గ్లో బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈజీగా ఒక ల్యాప్టాప్ అయితే పెట్టుకోవచ్చు, అంత గ్లో బాక్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని కార్లో మీరు పుష్ స్టార్ట్ బటన్ సైడ్ ఏదైతే ఉంటుందో అక్కడైతే ఇస్తారు కదా స్టీరింగ్ సైడ్, ఇక్కడ వచ్చేసి మనకైతే లెఫ్ట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నిసాన్ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఈ ప్లేస్లోనైతేనే ఇది పుష్ స్టార్ట్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఆటోమేటిక్ కార్ అంటే మాన్యువల్ అయితే కాదు. ఇందులో వచ్చేసి డ్రైవింగ్ మోడ్ ఉంది, రివర్స్ ఉంది, న్యూట్రన్ ఎల్ ఉంది, అలానే పార్కింగ్ మోడ్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్రేక్ అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇస్తారు. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ మనమైతే మంచి హ్యాండ్ బ్రేక్ కూడా మంచి లూజ్ అయితే ఉంది, మంచి కొద్దిగా హైట్గా హ్యాండ్ బ్రేక్ అయితే ఏదైతే ఇరిగిపోయిన హ్యాండ్ బ్రేక్ ఉంటుందో సేమ్ అలా అయితే వీళ్ళు ఇచ్చారని చెప్పొచ్చు. నేనైతే దీన్ని మైనస్ అని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్నట్టే ఆర్మ్ రెస్ట్ అయితే వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఆర్మ్ రెస్ట్ అంత కంఫర్ట్గా లేదని చెప్పొచ్చు, ఎందుకంటే ఓన్లీ ఇది ఏదైతే ఉందో ఇక్కడ వరకే వస్తుంది. ఇది అంత కంఫర్ట్ అయితే లేదు కార్ నాకైతే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్మ్ రెస్ట్లో మంచి స్పేస్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆర్మ్ రెస్ట్ వచ్చేసి కూడా మంచి లెదర్ ర్యాప్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఆర్మ్ రెస్ట్ గురించి మాట్లాడుకోవాలంటే ఏదైతే ఈ 2 వేరియంట్స్ 3 వేరియంట్స్కి వీళ్ళు ఆర్మ్ రెస్ట్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే బేస్ వేరియంట్ ఉంటుందో దాంట్లో అయితే అసలు ప్రొవైడ్ చేస్తలేరు. సీట్స్ కూడా మంచి థాయ్ సపోర్ట్, మంచి కంఫర్ట్ని అయితే ఈ నిసాన్ మ్యాగ్నెట్ డ్రైవర్కి అయితే మంచి కంఫర్ట్ని అయితే చెప్పొచ్చు నిసాన్ మ్యాగ్నెట్. ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రైవర్ సైడ్ ఆల్ పవర్ విండోస్ ఆటోమేటిక్, ఓన్లీ ఆటోమేటిక్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ముందు ఫ్రంట్ ఒక్క డ్రైవర్ సైడ్ డోర్ అయితే, ఇంకా బ్యాక్ సైడ్ 2 అండ్ అవుట్ సైడ్ది కో ప్యాసింజర్ అయితే అన్ని మాన్యువల్ గానే చేసుకోవచ్చు. అంటే అప్ అండ్ డౌన్ అంటున్నాను నేను, ఆటోమేటిక్ అయితే ఇది ఒక్కటే ఉంది. 4 డోర్స్ అయితే క్రోమ్ ఫినిష్ తోటి మంచిగా అయితే అట్రాక్టివ్ స్మూత్ అయితే వీళ్ళు మనకి ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి లెదర్ ర్యాప్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ డోర్స్కి అయితేనే
లెదర్ ర్యాప్ ప్రొవైడ్ చేస్తున్నారు. వేరే కార్స్‌లో చూసుకున్నట్టయితే అందులోనే టాప్ ఎండ్ ది నిస్సాన్ మ్యాగ్నెట్ ఎన్ కనెక్టర్ టాప్ ఎండ్‌లో చూసుకున్నట్టయితే ఈ స్టీరింగ్ కూడా మంచి లెదర్ ర్యాప్ వచ్చేసి ఇక్కడ మంచిగా అయితే వీళ్ళైతే మనకు ప్రొవైడ్ చేస్తారు. దీనికి అంత అయితే లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే డిజిటల్ మీటర్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్న ఒక ఎయిర్ బ్యాగ్ మన ఏదైతే స్టీరింగ్ ఉందో స్టీరింగ్ పైన ఎయిర్ బ్యాగ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని కార్స్‌లో ప్రొవైడ్ చేసినట్టే ఈ కార్‌లో ఉంది. నిస్సాన్ మ్యాగ్నెట్ పెద్దగా చేంజెస్ చేశారని కానీ పెద్ద చేంజెస్ అయితే దీంట్లో అయితే ఏం లేవు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మిర్రర్ అయితే మిస్ అయింది. మిర్రర్ అయితే ఇస్తలేరు. ఇక్కడ కో ప్యాసింజర్‌కి ఇక్కడ మిర్రర్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ అయితే మిస్ అయింది. ఇది ఒక మైనస్ అని చెప్పొచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ మైక్ అంటే ఇప్పుడు మనము ఫోన్స్ మాట్లాడుకోవాల్సిన కానీ దీనికి కనెక్టింగ్ మైక్ అని చెప్పొచ్చు ఇది. ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ లైట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి చిన్న లైట్స్ అని చెప్పొచ్చు ఇవి. ఇక్కడ వచ్చేసి మనకు సాకెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి వచ్చేసి క్లచ్ అయితే అస్సలు ఉండదు. ఓన్లీ బ్రేక్, యాక్సిలరేటర్ మాత్రమే దీనికి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి. ఇది వచ్చేసి కస్టమర్ ఏమన్నాడంటే మీరు ఆటోమేటిక్ ఎందుకు తీసుకున్నారు, మాన్యువల్ తీసుకోవచ్చు కదా, మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుందంటే మాన్యువల్ వచ్చేసి ఇందులో ఏదైతే నిసాన్ మ్యాగ్నెట్ ఎన్ కనెక్టర్ ఉందో అంత లేస్తలేదు. నిసాన్ ఫస్ట్ నుంచి నిసాన్ అంటున్నాడంట. అంత పికప్ అయితే వస్తలేదు. ఈ నిసాన్ అయితే ఏదైతే ఆటోమేటిక్ వేరియంట్ ఉందో మంచి పికప్ని అయితే అందుకుంటుంది ఆటోమేటిక్ వేరియంట్లని అతనైతే చెప్తున్నాడు. అందుకే ఆటోమేటిక్ తీసుకున్నాడంట. ఈ నిసాన్ మ్యాగ్నెట్ ఎన్ కనెక్టర్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ సీటింగ్ అయితే బాగానే ఉంది కానీ అంత థాయ్ సపోర్ట్ అయితే లేదు. ఇక్కడైతే మీరు కొద్దిగా సీట్ అయితే ఇంకొద్దిగా ముందుకుంటే అయిపోతుంది. అంటే నేను ముందు ఇందాక కూర్చున్నా కదా, నా అడ్జస్టబుల్ ప్రకారం నేనైతే సీట్ని అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. ఇంకా ఇంత అయితే మనకైతే లెగ్ రూమ్ అయితే ఇంత మిగిలింది. మంచిగా కంఫర్ట్గా అయితే కూర్చోవచ్చు. ఈ కార్లో 3 పర్సన్స్ ఈజీగా కూర్చోవచ్చు. బ్యాగ్ కూర్చుంటే నాకైతే అసలు కార్లో కూర్చున్న ఫీలింగ్ అయితే అస్సలు వస్తలేదు. ఎందుకంటే అలా అయితే లేదు. బ్యాక్గ్రౌండ్ వీళ్ళు ఇంకొద్దిగా చేంజెస్ చేస్తే కొద్దిగా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నిస్సాన్ మ్యాగ్నెట్ ఏదైతే వీళ్ళు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన కార్ నుంచి ఇప్పటి వరకు ఎన్ కనెక్టర్ వరకు మెయిన్ కంప్లైంట్ ఏంటంటే బ్యాక్ కూర్చుంటే అసలు కార్లో కూర్చున్న ఫీలింగ్ అయితే లేదు. ఏదో ఒక ఆటోలో కూర్చున్న ఫీలింగ్ వస్తుందని చెప్పి చాలా మంది కంప్లైంట్స్ అయితే చేశారు. సేమ్ అదే ఫీలింగ్ నాకైతే ఇప్పుడు కలుగుతుంది. ఇక్కడ వచ్చేసి క్రోమ్ ఫినిషింగ్ డోర్ హ్యాండిల్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. అలానే అప్ అండ్ డౌన్ విండో కూడా ఇక్కడ అయితే మనకి ఎలక్ట్రిక్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. మంచి హార్మ్ రెస్ట్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు ఒక సైడ్ వచ్చేసి. ఇంకా ఇక్కడ మిడిల్లో చూసుకున్నట్టయితే మంచి హార్మ్ రెస్ట్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఇది కొద్దిగా కవర్ అవుతుంది, అతను కవర్లో చింపొద్దని చెప్పిండు. హార్మ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు మనకు. అదైతే వచ్చేసి నిసాన్ మ్యాగ్నెట్ టాప్ ఎండ్ నుంచి సెకండ్ వేరియంట్లోనే ఈ ఆర్మ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ వేరియంట్లో అసలు ప్రొవైడ్ చేస్తలేరు. ఇంకా సీట్స్ విషయాన్ని మాట్లాడుకుంటే అయితే హెడ్ రెస్ట్ కూడా మనకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యాండిల్ కూడా మనకు 3 హ్యాండిల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ ఏ ప్యాసింజర్ కూడా కూర్చున్న ప్యాసింజర్ ఇబ్బంది పడొద్దని చెప్పి ఏసీ వెంట్ బ్యాక్ గ్రౌండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే 2 ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. ఇవి అంతా పర్ఫార్మెన్స్ చేసలేవు, అంతా ఏ కూలింగ్ కూడా మనకు ఇస్తలేవు. ముందు ఏవైతే 4 ఏసీ ఉన్నాయో అవైతే మంచి కూల్నెస్ అయితే ఇస్తున్నాయి. అవే బ్యాక్గ్రౌండ్ కూడా వస్తున్నాయి అని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక పవర్ జాకెట్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ నిసాన్ మ్యాగ్నెట్లో వచ్చేసి స్పీకర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కానీ ఈ స్పీకర్స్ పైన నేమ్ అయితే వీళ్ళు చేయలేరు. ఐ థింక్ ఇవి వచ్చేసి JBL అని నేను అనుకుంటాను. ఎందుకంటే టాప్ ఎండ్లో JBL అని ఉంది కాబట్టి సౌండ్ కూడా దీనికైతే నేమ్ అయితే ఇంట్రడ్యూస్ చేయలేరు కానీ సౌండ్ అయితే మంచిగా ఉంది. మీరు ఒక మంచి సౌండ్ క్వాలిటీ అయితే వినొచ్చు. మంచి బేస్ ఉన్న సౌండ్ అయితే ఈ నిసాన్ మ్యాగ్నెట్లో మీరు అయితే చూడొచ్చు. నిసాన్ మ్యాగ్నెట్ ఎన్ కనెక్టర్ బూట్ ఫేస్ విషయానికి వస్తే 336 లీటర్ బూట్ ఫేస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేసి ఇలా ఓపెన్ చేసి చాలు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు రివర్స్ పార్కింగ్ కెమెరా, ఇందాక మీకు కనవలేదు కదా, ఇక్కడైతే రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే బూట్ ఫేస్ ఇక్కడ మనకు పార్సల్ ట్రై అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. 336 లీటర్ బూట్ ఫేస్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక ఫ్యామిలీకి మంచి బూట్ ఫేస్ అని చెప్పొచ్చు. ఎక్కడన్నా లాంగ్ వెళ్ళినా కానీ టూర్ వెళ్ళినా కానీ ఈజీగా ఒక 3 సూట్ కేస్ 4 సూట్ కేస్ అయితే ఈజీగా అయితే మనం పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా బూట్ ఫేస్ కావాలి అనుకుంటే ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్ సైడ్ సీట్స్ ఇవి మనం రోల్ చేసుకోవచ్చు. ముందుకైతే చేసుకొని ఇంకా బూట్ ఫేస్ మంచిగా అయితే పడుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక స్టెప్ని కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇందులో కింద అయితే ఒక స్టెప్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్టెప్ని వచ్చేసి R14 నుంచి అలా వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలా వీళ్ళు అయితే ఎలా ఉండదు, ఓన్లీ స్టెప్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు మనకు, స్టీల్ స్టెప్ని. ఇది వచ్చేసి మనకు అన్ని 4 టైర్స్ వచ్చేసి 16 ఇంచ్ అలైవిల్స్, డైమండ్ కట్ అలైవిల్స్ కదా. ఇది వచ్చేసి 14 ఇంచ్ స్టెప్ని, స్టీల్ స్టెప్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఏదన్నా కవర్స్ కానీ ఏదన్నా హ్యాంగింగ్ చేసుకోవడానికి బ్యాగ్ కానీ ఇక్కడ ఒక క్లిప్ అయితే ఇచ్చారు. అలానే ఇక్కడ బూట్ ఫేస్లో ఒక ల్యాంప్ అయితే ఒక లైట్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే అది బూట్ ఓపెన్ చేసిన ఈ లైట్ వస్తుంది. ప్రతి కాలర్ ప్రొవైడ్ చేసినట్టు ఇందులో ఒక టైర్ జాక్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే టైర్ జాక్ కింద ఉంది, అది వచ్చేసి ఒక టూల్ బాక్స్, అలానే ఒక టైర్ జాక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. టైర్ జాక్ ఇందాక టైర్ పైన చూసారు కదా, అదైతే టైర్ జాక్. ఒక టూల్ బాక్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి యాజ్ యూజువల్ అన్ని కార్లు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్గా నిసాన్ మ్యాగ్నెట్ ఎన్ కనెక్టర్ కార్ రివ్యూ అయితే ఇది. బేసిక్గా చేంజెస్ అయితే పెద్దగా అయితే ఏమైతే చేంజెస్ చేయలేరు కానీ లైట్గా అట్లా కొన్ని చేంజెస్ అయితే చేశారు. అయితే ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవచ్చింది ప్రైస్ విషయం.
ప్రైస్ అయితే ఈ కార్ వచ్చేసి 8 lakhs నుంచి అయితే స్టార్టింగ్ ఉంది బేస్ వేరియంట్ నుంచి. ఇక టాప్ ఎండ్ అయితే మీరు పెట్టినట్టయితే అమౌంట్ ఉంది టాప్ ఎండ్. అయితే ఈ కార్ వచ్చేసి టాప్ ఎండ్ నుంచి సెకండ్ వేరియంట్. ఈ కార్ వచ్చేసి కస్టమర్‌కి మొత్తం 14.5 lakhs అయితే ఈ కార్ అయితే పడ్డదంట సెకండ్ వేరియంట్. అయితే ఈయన షోరూమ్‌లో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే ఏం చేపియలేడు గానీ ఆన్ రోడ్ ప్రైస్ మొత్తం వచ్చేసరికి 14.5 lakhs అయితే పడ్డది. అయితే పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. మీరైతే చూసుకున్నారు కదా రివ్యూ. ఈ కార్ చేసినాం కదా తర్వాత నిసాన్ ఓల్డ్ వేరియంట్ ఏదైతే ఉందో ఈ కార్ రాకముందు ఎన్కనెక్ట్ కాకుండా ఫేస్ లిఫ్ట్ ఆ కార్ కూడా ఒకసారి రివ్యూ చూద్దాము. దానికి దీనికి చేంజెస్ ఏంది, ఆ కార్లో ఉన్నాయి ఈ కార్లో లేనివి అని ఇదైతే ఈ రివ్యూ చూస్తే మీకైతే ఈజీగా అయితే అర్థం కావచ్చు. సరే మీకోసము ఒక ఏదైతే నిసాన్ మ్యాగ్నెట్ ఫేస్ లిఫ్ట్ ఉందో అది కూడా మేము రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాము. నిసాన్ మ్యాగ్నెట్ ఎన్కనెక్టా గ్లోబల్ స్టార్ రేటింగ్లో అయితే 4 స్టార్ రేటింగ్ అయితే ఇదైతే సంపాదించింది. అయితే మంచి బిల్డ్ క్వాలిటీ అయితే దీంట్లో వాడారని చెప్పొచ్చు. అయితే మనం ఏదన్నా షిఫ్ట్ కార్ చూసుకున్నా కానీ వేరే కార్స్ చూసుకున్నా కానీ దానికన్నా మంచి సేఫ్టీ రేటింగ్ మంచి సంపాదించింది 4 స్టార్ రేటింగ్ అని చెప్పొచ్చు. అయితే ఈ కార్ వచ్చేసి ముఖ్యంగా ఈ కార్ ఎందుకు తీసుకున్నారని అతను ఎవరైతే ఈ కస్టమర్ ఉన్నారో అతన్ని అడిగితే సేఫ్టీ రేటింగ్ మెయిన్ ఇంపార్టెంట్, అలానే మైలేజ్ అని చెప్పిండు. మైలేజ్ వచ్చేసి ఆయనకు 18 కిలోమీటర్స్ అయితే బాగా మంచిగా ఇస్తుందని చెప్పారు. 21 కిలోమీటర్స్ అయితే ఇస్తారని షోరూమ్ వాళ్ళు అయితే చెప్పారు. కానీ ఇది వచ్చేసి ఇతనికి 18 కిలోమీటర్స్ అయితే ఇస్తుందని అతనే కస్టమర్ అయితే చెప్పాడు. ఓవరాల్గా 4 స్టార్ రేటింగ్ తోటి మంచి మైలేజ్ తోటి బడ్జెట్ తక్కువ అయితే కాదు కానీ ఇతనికి వచ్చేసి 14.5 lakhs పడ్డది కదా, బడ్జెట్ అయితే ఎక్కువ. మీరు మంచి కార్ చూసి మంచి సేఫ్టీ రేటింగ్ చూసి మంచి ఫ్యూచర్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో. ఫ్యూచర్ చూసి మంచి కార్ కావాలనుకుంటే ది బెస్ట్ కార్ అని నా అభిప్రాయము. ఎందుకంటే దీంట్లో కూడా చాలా చేంజెస్ చేయాలి ఇంకా. ఎందుకంటే ఇంజన్ నాయిస్ ఏదైతే ఉంటుందో టర్బో ఇంజన్ వాడారు కానీ ఇంజన్ నాయిస్ మనకు లోపల క్యాబిన్లోకి ఇంటీరియర్లోకి అయితే ఇది ఈజీగా అయితే వినిపిస్తుంది. ఇక్కడ మనం ఏదైతే కొద్దిగా వెళ్తాం కదా, మనం రోడ్ పైన వెళ్ళినా కానీ అప్ అండ్ డౌన్ అయితే అవుతుంది. ఈ ఇష్యూ వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పటి వరకు చాలామంది కస్టమర్స్ కూడా నోటీస్ చేసారు. కొద్దిగా అప్ అండ్ డౌన్ అవుతుంది, కొద్దిగా షేకింగ్ ఫీలింగ్ వస్తుందని చెప్పి వీళ్ళు ఆ రీజన్ ఇంకా సార్ట్ అవుట్ చేయలేరు. ఇక ముందు రివీల్ చేసే కార్, ఇంకా ముందు ఇంట్రడ్యూస్ చేసే కార్కి కూడా ఆ సార్ట్ అవుట్ లేకుండా చేస్తారని మేమైతే అనుకుంటున్నాము. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ అదే నోటీస్ చేశారు మెయిన్గా. ఓవరాల్గా నిసాన్ మ్యాగ్నెట్ ఎన్కనెక్టా కార్ రివ్యూ అయితే ఇది. కార్ అయితే సూపర్గా ఉంది. ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే 1కి 2 సార్లు కాదు 3 సార్లు ఆలోచించి ఈ కార్ అయితే పర్చేజ్ చేయొచ్చు. సేఫ్టీ రేటింగ్లో అయితే ఈజీగా పర్చేజ్ చేయొచ్చు. ఎవరైనా సేఫ్టీ రేటింగ్ మాకు ముఖ్యం అంటే ఈజీగా అయితే ఈ కార్ అయితే పర్చేజ్ చేయొచ్చు, దాంట్లో నో డౌట్. ఇలాంటి మోర్ కార్ డీటెయిల్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మా వీడియోని అయితే లైక్ చేసుకోండి. అంతకంటే ముందు ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి. ఎవరైతే కార్ కొంటారనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసుకోండి.